రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుక్క కాటుకు సంబంధించి అనేక భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుక్కలు చిన్నపిల్లల్ని కూడా చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళను 4-5 కుక్కలు గుంపులుగా వెళ్ళి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, అలాగే చంపిన సందర్భాలు కూడా చూసాము. అంటే చిన్నపిల్లలే కాకుండా 7వ తరగతి అలాగే వృద్ధులను కూడా కలిసి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అనేకం గత కొద్ది రోజులుగా నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి నిన్న కమలాపూర్లో ఒకే రోజు 18 మందిని ఒక కుక్క కరవడం కూడా ఒక సంచలనం సృష్టిస్తుంది. దానికి సంబంధించి అధికారులు అలాగే ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా కొంత అప్రమత్తమై వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్నాము. 30 పడగల ఆసుపత్రి ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి నిన్న దాదాపు 21 మంది కుక్క కాటుతో వచ్చారు. వారు ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతానికి కొంతమందిని మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ప్రభుత్వం హాస్పిటల్లో కమలాపూర్లో మనం ఉన్నాము. అత్యవసర విభాగం ఇక్కడ ఉన్నారు. చాలా వరకు నిన్న ట్రీట్మెంట్ తీసుకొని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు నిన్న ఒక రకమైనటువంటి వాతావరణమే నెలకొంది అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఇప్పటికే ఒక రేబీస్ వ్యాధి తీవ్రత తెలిసినటువంటి వాళ్ళు కుక్క కాటు గురైతే ఎట్లాంటి ఇబ్బందులు పడతారో దానికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కుక్క కాటు గురైనటువంటి వాళ్ళు ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. డాక్టర్లు కూడా వెంటనే స్పందించి వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఫస్ట్ దాదాపు 21 మంది నిన్న హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ 21 మందిలో కొంతమందిని మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ తను ఎక్కడే కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఎక్కడమ్మా మీది, ఎక్కడ అసలు మాట్లాడపరుస్తుందా అమ్మా? అమ్మా చెప్పండి, అసలు ఎక్కడ ఒకటే కుక్క కరిచిందా లేకపోతే? ఒకటే కుక్క ఒక 20-25 మంది దాకా కరిచింది నిన్న. దానికి పిచ్చిలేసినట్టున్నది. అది రోడ్డు మీద ఎవరు కనబడితే వారిని ఏకంగా దాడి చేయడం జరుగుతుంది ప్రతిరోజు. ఆ ఒక్కరోజు ఇక ప్రతి ఒక్కరిని గాయపరచడం జరిగింది. అదే ఒక్కరోజే 18 మంది, అంతకు ముందు రోజు మరొక 15 మంది, అంటే మొత్తం 30 మంది దాకా గడిచిందని అంటున్నారు. నిజమేనా? అవునండి, నిజమే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, అంతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న కొందరు ఇంజెక్షన్స్ వేసుకొని కొందరు డిశ్చార్జ్ కావడం జరిగింది. మరి కొందరికి తీవ్రంగా ఉన్న వాళ్ళకు అడ్మిట్ చేసుకొని కొంచెం ట్రీట్మెంట్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ట్రీట్మెంట్ కూడా బాగానే చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు వాతావరణం కూడా చేంజ్ అయిన తర్వాత కుక్కల ప్రవర్తనలో మార్పు వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. నిజంగా అటువంటి తీవ్ర పరిస్థితులు ఉన్నాయా? అసలు కుక్కల నియంత్రణకు ఊర్లలో కానీ ఇక్కడ ఏమన్నా చర్యలు కనిపిస్తున్నాయా మీకు? ప్రజెంట్ అయితే మా కమలాపూర్ టౌన్లో అయితే అసలు చర్య ఏం తీసుకోవడం జరుగుతలేదు. నిన్న ఎంపీడీఓ గారు ఇట్లా రావడం జరిగింది. ప్రతి ఒక్క పేషెంట్ని చూడడం జరిగింది. చూసి ప్రతి ఒక్కరి ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అని చూసి వాళ్ళకు సరైన విధంగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి కుక్కల పట్ల కూడా కొంచెం చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఓకే. మీరు ఎక్కడ ఏమైతామా మీ పేషెంట్? ఏమైంది మీకు? మా చెల్లె. ఓకే ఓకే. ఇప్పుడు ఊళ్ళల్లో కుక్కలు కరవడం అనేది గతంలో కంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఒకే రోజు ఇంతమందిని కరవడానికి ఎలా చూస్తున్నారు మీరు? చాలా కలిసినాయి. నిన్న చాలా మందిని కలిసినాయి. నిన్ననే బాగా అచ్చుడు కాదు అందుకొని ఉరుకోడే. అది మనకు ఆపడలేదు, ఉండలేదు. అది అసలే ఉండలేదు. ఓకే ఓకే. జరగమ్మా కొద్దిగా అటు. అయితే ఇప్పుడు కుక్కలు కరవకుండా ఉండాలంటే ఇప్పటికే అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏం చేస్తే బాగుంటుందమ్మా? కుక్కలను చంపితేనే బాగుంటుంది సార్. ఇంత నష్టపడేదానికన్నా కుక్కలు చంపితేనే అలకటి పని. మరి అవి ఉంటే పాన నష్టపడతాను, మనుషులు నష్టపడతాను కదా, అవి పోతేనే అలకటి పని. ఓకే ఓకే. ఇప్పటివరకు అట్లాంటి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? అమ్మకానికి తెలియదు సార్. మరి ఇప్పుడైతే నిన్ననైతే ఇక్కడనే. మరి కుక్కలు బాగా తిరుగుతున్నాయా మీ దగ్గర? బాగున్నాయి సారు. మీ స్ట్రీట్లో ఎన్ని కుక్కలు ఉంటాయా? 30 దాకా 30-40 కుక్కలు ఉంటాయి అవి. 30-40 కుక్కలు. అయితే ఇక్కడ చూస్తుంటే 30-40 వరకు, అంటే ప్రతి గ్రామంలో కూడా గుంపులుగా కుక్కలు తిరిగేటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికీ అధికారులు మాత్రం కొంత చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఆ తీసుకునేటువంటి చర్యలు ఇంకా కొంత వేగం పెంచితే బాగుండేది. ఎందుకంటే చాలా వరకు ప్రాణం పోయిన తర్వాత వాటిని కుక్కలకు సంబంధించి కూడా చూస్తేనే భయం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒక్కొక్క హాస్పిటల్లో, అంటే ఈ హాస్పిటల్లో వేరే పేషెంట్స్ని ఒక్కొక్క దగ్గర ఆ బెడ్లో ఉంచారు. వాళ్ళను కూడా ఒకసారి మనం ప్రయత్నం చేద్దాము. ఇక్కడ దాదాపు మిగిలిన పేషెంట్స్ను కూడా వాళ్ళు కలిసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాము ఒకసారి. ప్రస్తుతం మనం మరొక రూమ్లో ఉన్నాము. ఇక్కడ కుక్క కాటుకు గురైనటువంటి ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. వారు ఎందుకంటే చాలా భయాందోళనకు గురవుతున్నారు. చెప్పండి, ఎక్కడ గడిచింది మీకు? కుడి చేయి గడిచింది. పాల ప్యాకెట్ పోయి వస్తా అంటే ఇక ఎడమ చేతిలో పాల ప్యాకెట్ ఉంది. ఇక కుడి చేయి మొత్తం నొట్లో పెట్టుకుంది. ఓ అని అరేటాలకు అక్కడ మనుషులు మా పద్మశాలీలు ఉరికొచ్చి ఆ కుక్కను కొట్టేండ్లు. అంటే ఇప్పుడు ఒక్క కుక్కనే కరిచిందా లేకపోతే చాలా వరకు ఉన్నాయమ్మా కుక్కలు మీ దగ్గర? కూడా చాలా వరకు కొన్ని ఉన్నాయి, కానీ ఆ నల్ల కుక్క అయితే ఎప్పుడు కనవ్వలేదు. నిన్ననే వచ్చింది, అందరిని కరుచుకుంటూ వచ్చిందట. ఒకటే కుక్క అందరిని కరిచింది? చాలా మందిని కరిచింది.
కొద్దిగా చర్య తీసుకోవాలండి. ఏం చేస్తే బాగుంటుందమ్మా? ఎందుకంటే అధికారులు చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ మరి అయినా కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏం చేస్తే బాగుంటుందంటారు? దాన్ని చర్య తీసుకొని చంపిపారేయాలండి. లేకపోతే ఎంతోమందికి, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, అనారోగ్యం పాలవుతారు. అందువల్ల దాన్ని చంపిపారాలి. వీళ్ళు కూడా చర్య తీసుకోవాలి, సర్పంచ్ అయినా పంచాయతీ బోర్డు. అయితే గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎంపీడీఓ మండల కేంద్రంలో కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఈ కుక్కలను చంపితే ఇక ఎందుకంటే మరింత మందిని కరవకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒకలా ఏమన్నా జరిగితే ఇదివరకు కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు తీసుకోవాలని చెప్పి అంటున్నారు, కానీ ఇప్పుడు కొన్ని ఇంజక్షన్ల ద్వారా నయం అవుతుందని చెప్పి అంటున్నారు. కానీ వీరి భయాందోళనలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మరికొంతమంది పేషెంట్స్ కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా నిన్న కరిచినటువంటి 21 మందిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే చిన్న గాయాలైనటువంటి వాళ్ళని మాత్రం హాస్పిటల్ నుండి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్లు ఇచ్చి పంపించేశారు. కానీ తీవ్రంగా గాయాలైనటువంటి వాళ్ళని మాత్రం ఒక్కొక్క రూమ్లో పెట్టారు. ఎందుకంటే అందరినీ ఒకే దగ్గర కూడా పెడితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నటువంటి దాని మీద ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యక్తికి మాత్రం చాలా తీవ్రంగానే గాయాలైతే కనిపిస్తున్నాయి. ఆ సివియారిటీ అంటే ఒకేసారి ఇంతమందిని గరిచినప్పటికీ కూడా ఈ తీవ్రతను చూస్తుంటే కుక్క కాటు అంటే ఎంత కసి మీద గరిచిందనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత సివియర్ గాయాలయ్యాయి. ఇలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు కూడా ఈ కుక్కల ద్వారా ఎదుర్కొంటున్నారు. కానీ చిన్నపిల్లలు కూడా దాదాపు 1 సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళను గత కొద్ది రోజుల క్రితమే ఒక కుక్కల గుంపు దాడి చేసి చంపిన సందర్భాలు చూసాము. అలాగే పెద్దవాళ్ళను కూడా చూడకుండా కుక్కలు దాడి చేయడాన్ని కూడా మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ బాధితునితో ఒకసారి మాట్లాడదాం. మీ పేరేంటండి? శ్రీనివాస్. ఓకే, ఎట్లా ఏ సందర్భంలో కలిసింది? ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను పనికి పోయినా సార్. పనికి పోయినా నేను ఒకటి వస్తువు ఇంటికి ఆడ మరిచి వచ్చిన. ఆ వస్తువు తీసుకోవడానికి ఇంటికి పోయి వస్తుంటే సైకిల్ మీదనే స్లోగా వస్తాను సార్. వస్తుంటే ఆడ బడి ఉన్నది, చిన్న బడి ఉన్నది. చిన్న బడి మూలకాడ అందుకొని సైకిల్గా అందుకొని నేను సైకిల్ లేకుండా స్లోగా వస్తుంటే దండరేక అందుకొని గుంజితే పెద్ద బిడ్డ అన్నీ గార పట్టింది. ఆ నుంచి పనికాటికి వచ్చి మా ఇంకో మేస్త్రిని పట్టుకొని వచ్చి హాస్పిటల్ వచ్చిన సార్. అంటే మీరు సైకిల్ మీద వస్తుంటే కింద నుండి అంత పైకి ఎగిరిందా? ఎగిరింది సార్, కింద నుంచి పైకి ఎగిరి అందుకున్నది సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ నిన్న ఒక్కరోజే 21 మందిని గరిచిందంటే అంటున్నారు కదా, అయితే ముందు ఎవరిని గరిచింది అసలు? ఫస్ట్ ఎక్కడ? ఈ కమలాపూర్లోనేనా ఇదంతా? అంత ముందు మా పెద్దమ్మని గరిచింది. నేను ఇంటికి పోయినప్పుడు మా పెద్దమ్మని గరిచిందని మా మరదలు చెప్పింది సార్. చెప్పింది అది అంటనే నేను ఆ కుక్క అని అదే అని మనకు తెలియదు. కాదు పంటే నేను దాన్ని కానలేదు సార్. దాన్ని కానక నా వెనక నుంచి పక్కకుంటూ వచ్చి లట్టుకుని అందుకున్నది సార్. ఇప్పుడు ఇంతమంది గరిచినటువంటి కుక్క అది నల్ల కుక్కనేనా అందరు చెప్పినాడు? అది ఎప్పుడైనా కనిపించిందా మీకు? బయట నుంచి వచ్చిందా ఇక్కడ? నేను చూడలేదు సార్. నేను చూస్తే దాన్ని భయపడో లేకపోతే వేరే వెనుకకో ముందడుకో పోయి ఉండే సార్. నేను కుక్కను కానలేదు సార్. అసలే కుక్కను కానకుండానే చక్కగా అత్తంటే అది లట్టుకుని అందుకొని గుంజి కింద పడేసింది సార్ సైకిల్ మీదకి వెళ్ళి. ఇప్పుడు మీరు అంటే మీ వాడ కట్టుకున్నటువంటి వాళ్ళనేనా లేకపోతే కమలాపూర్లో ఉన్నటువంటి చాలా మందిని గరిచింది? అది కమలాపూర్లో ఉండే 4 దిక్కుల అందరినీ గరిచింది సార్. ఒక్కటే కాడ కాదు, ఆ ఊరంతా తిరిగింది. ఆడ 5-6 ఆడ 4-5 10 మందిని అటు ఇంటికాడ మా ఇంకో వేరే పెద్దనైనా కొట్టుకుని గరిచింది. ఇంకా వేరే కాడ మా మరదలను ఇటాడు, ఇంకా వేరే కాడ ఉంటుంది మా మరదలను చూద్దా బాగా తొడ మాంసం ఏమి లేకుండా పక్క సైడ్ ఉత్తర బీకింది సార్. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు? వాళ్ళు కిందనే ఉన్నారు సార్. వాళ్ళు కింద బెడ్ మీద ఉన్నారు సార్. ఓకే ఓకే. వాళ్ళు ఇంటికాడ ఉంటేనే అడిగి పోయి పీకింది సార్. ఓకే. ఆ కుక్క దొరికిందా ఇప్పుడు? ఆ కుక్కను నిన్న వేరే ఎత్తుకోళ్ళ పిల్లలు నేను అప్పటి నుంచే నాకు గడిచిన వాళ్ళే నేను సైకిల్ మీద బెడ్ అంతా కారుతుందని జల్దీ పనికాడికి వచ్చి నేను ఇది మా మేస్త్రిని తీసుకొని వద్దామని వస్తుంటే వాళ్ళు ఎరుకలలో పిల్లలు ఇద్దరు పోయి పట్టడానికి పోతే పట్టడానికి వేయిన అనుసుతా ఎట్లయిందో ఏం చేసిందో కొట్టే విధానంలో ఆ పొల్ల అనుసుతా కరిచిందట సార్. అయితే ఇప్పటివరకు అయితే కుక్కలు కరవడాన్ని కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏమవుతాడమ్మా మీకు? మీ ఏమవుతాడు? ఓకే ఓకే. మీ సారమ్మ? ఓకే ఓకే. ఇప్పుడు కుక్క చాలా మందిని గరుస్తుంది కదా, ఇప్పటి వరకు ఈ అధికారులు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసారా? లేకపోతే కుక్కల్ని లేకుండా చేస్తామని చెప్పి మీకు ఏమన్నా చెప్పారా? చెప్పలేదు సార్. ఇంకా ఎవరు చెప్పలేదు. ఇంకెవరు రాలే, ఇక్కడికి అడగలేదు మమ్మల్ని. ఓకే ఓకే. ఇప్పుడు
దాదాపు ఒకే రోజు ఇంతమందిని గడిచిందంటే దాని పరిస్థితి అయితే తీవ్రంగానే ఉంటుంది కదమ్మా. రేపు చిన్నపిల్లలు కూడా భయంగా ఉంటారు కదా. అట్లా అవుతుంది మరి. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరు రాలే, ఎవరు రాలేదు సార్, ఎవరు అడగలేదు. వచ్చిండ్రు మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి చూసిపోయారు. కానీ చంపినని అంటారు, కానీ చంపలేదు తెలియదు. ఓకే, ఏం చేస్తే ఈ కుక్కల్ని నివారించేటువంటి అవకాశం ఉంటుందమ్మా? అసలు కుక్కల్ని పడతామని చెప్పి అంటున్నారు, కానీ నిజంగా ఎప్పుడు చూసినా ఏ వాడకట్టు చూసినా కనీసం ఒక 5 కుక్కలు 10 కుక్కలు అయితే కంపల్సరీ ఉంటున్నాయి. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చంపేయాలి సార్. చిన్న పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. మనం కానకుండా పోయినా కూడా వెనకబడి వచ్చి చేసినా, మనం ఎగబడినా ఏం చేసినా కూడా ఇబ్బంది ఉంటుంది కదా. అయితే ఇక్కడ వీళ్ళు భయాందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఒకసారి కుక్క కాటుకు గురైనటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. రేబీస్ లాంటి వ్యాధి వస్తే మాత్రం అది ఒకరిని చూసినా కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకే రోజు ఇక్కడ 15 మందిని కరవడము, అయితే దాంతోపాటు అంతకు ముందు రోజు కూడా గడిచిందంటున్నారు. మొత్తం ఓవరాల్గా 2 రోజుల వ్యవధిలో 30 మందిని గడిచిందని చెప్పి అంటున్నారు. మరి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఆవు పాలు, అంటే కుక్క వెళ్ళి ఒక ఆవును కూడా కరిచిందంటున్నారు. ఆవు పాలు తాగినటువంటి వాళ్ళు, అలాగే బర్రె పాలు తాగినటువంటి వాళ్ళు కూడా భయాందోళనకు గురైపోయి ఇదే హాస్పిటల్కు వచ్చి డాక్టర్ను సంప్రదించడం జరిగింది. కాకపోతే డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇది పాల ద్వారా వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి వాళ్ళకు ధైర్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు. వాళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఇంజక్షన్లు కూడా వాళ్ళకు కూడా ఇచ్చి వారికి ఏ విధంగా ఈ కుక్క కాటుకు గురైనటువంటి అంటే రోగాలు ఏ విధంగా వస్తాయో అవగాహన కూడా చెప్పినట్టుగా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కుక్క కాటుకు గురై హాస్పిటల్కి రావడంతో హాస్పిటల్లో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి మిగిలిన రోగులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వృద్ధులు, ఎందుకంటే వారి గత అనుభవాలు కూడా ఊళ్ళల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారు కూడా చెప్తున్నారు. ఒక్కసారి వారిని అడుగుదాము, ఎట్లా ఏం చేస్తే బాగుంటుందమ్మా? ఎవరు ఇక మేము కూలి పనికి పోతాం, వాటి పట్టుకొని సరసరత్తాం. అవి పక్క పోయించి కుక్క వస్తుందని మాకేం తెలుసు? ఆయనే సైకో పని చేసి సైకోల మీద ఎక్కేస్తా అంటే ఆయన దవ వస్తా అంటే ఉరికొచ్చి గంట దూరం నుంచి కండే పీకి ఆ కుక్కని ఏం చేస్తారు? చంపాలి. కుక్కల నుంచి వద్దు. పిల్లలు ఉండిరు, పిల్లగాళ్ళు ఉండిరు, ముచ్చలోళ్ళు ఉండిరు, ముడిగోళ్ళు ఉండిరి. ఎట్లా మరి ఆ కుక్క ఏం చేయాలి? కుక్కను చంపాలి. కుక్కను మేము మర్చిపోతాం అట్లా. అయితే ఇక్కడ పనులకు వెళ్ళి నిత్యం పనులతో బిజీగా ఉండేటువంటి తాము బయటికి వెళ్ళి వచ్చేసరికి ఏ విధంగా వచ్చి తమపై దాడి చేస్తున్నాయో తమకు తెలియట్లేదు అంటున్నారు. కాకపోతే ఇట్లాంటి పరిస్థితులు అధికారులు ముందు దృష్టిలో పెట్టుకొని కుక్కల్ని ముందే గ్రహించి వాటికి ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఇప్పటి వరకు కుక్క కాట్లకు గురైనటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ కుక్కను చంపారో లేదో తెలియదు అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం సత్వర చర్యలు తీసుకొని కుక్కలను నివారించేటువంటి ప్రయత్నం అయితే చేయాలన్నటువంటి ఒక అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. కమలాపూర్ మండల కేంద్రంలో కుక్కల దాడిలో చాలా మంది గాయపడ్డారు. ఒకే రోజు 18 మందికి పైగా గాయపడడం కూడా సంచలనం రేపుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు చొరవ తీసుకొని అక్కడ వాళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేశారు. దీనికి సంబంధించి కూడా అందరినీ పలకరించినటువంటి సందర్భం. అయితే కుక్కలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీజన్ చేంజ్ కావడంతో అందరూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న హైకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక కమిటీని వేయాలన్నటువంటి సూచనలు కూడా చేసింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వీళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, లేకపోతే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రస్తుతానికి కమలాపూర్ ఎంపీడీఓ గారు మనతో, బాబు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారిని అడుగుదాము, ఎలాంటి ఇనిషియేషన్ వారు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి. నమస్తే సార్. ఇప్పటి వరకు ఒక కుక్కల దాడిలో జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా చూసాము. చిన్న చిన్న పిల్లల్ని సైతము అంటే వాళ్ళని అక్కడికక్కడే పీక్కెళ్తున్నటువంటి సందర్భాలు చూసాము. కొంతమంది ఈ మండలంలోనే ఒక సంవత్సరం బాబును కూడా లాక్కెళ్ళినటువంటి సందర్భం. ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అసలు కుక్కల దాడుల నుంచి వీళ్ళను ప్రజల్ని రక్షించాలన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక మండల డెవలప్మెంట్ ఆఫీసర్గా మీరు ఎట్లాంటి మార్గదర్శకాలు ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ మీ కింది సిబ్బందికి ఇస్తున్నారు? ముందుగా టీవీ గారికి నమస్కారం. నేను కమలాపూర్ ఎంపీడీఓ, నా పేరు గుండె బాబు. నిన్న మా కమలాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఒకే కుక్క 18 మందిని కరవడం జరిగింది. ఇమ్మీడియట్గా మేము వాళ్ళందరినీ కూడా మా దగ్గర ఉన్నటువంటి సామాజిక ఉప కేంద్రానికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందించడం జరిగింది. మా కమలాపూరు గ్రామ పంచాయతీలోనే కాకుండా మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో కూడా ఈ కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఈ కుక్కలకు సంబంధించి మేము మా గ్రామ పంచాయతీ కార్యదర్శులతో కూడా ఒక మీటింగ్ పెట్టి ముందుగా వాటిని సర్వే చేయించి ఎన్ని గ్రామంలో ఎన్నైతే కుక్కలు ఉన్నాయో వాటి మొత్తం సర్వే చేయించి వాటిని మేము
మాకు దగ్గరలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులతోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఉంది. ఏబీసీ సెంటర్లో వాటిని తరలించి వాటికి ఆపరేషన్ లాంటి ఒక కార్యక్రమాలు చేయబోతున్నాము ఇప్పుడు భవిష్యత్తులో. అదేవిధంగా ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కుక్కల బిహేవియర్లో కూడా వాటిలో కొంత ప్రవర్తనలో కూడా పిచ్చిగా ప్రవర్తించడం జరుగుతుంది. వాటితోని ప్రజలను ఎవరు ఎదురైనా కూడా వాటిని కరవడం జరుగుతుంది కాబట్టి వాటిని నిర్మూలించడానికి మాత్రం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియదు సార్, ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ ఆర్టీవీ స్పెషల్గా అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కలవడం జరిగింది. ఎట్లా అందుకుంది కుక్క, ఎట్లా గరిచిందని అంటే మాకు తెలియకుండానే వచ్చేస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే కొంత ఇప్పుడు ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళంటే కుక్కలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలన్నటువంటివి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా వాటికి? ముఖ్యంగా కుక్కలు ఎట్లా ఉందంటే వాటికి ఫుడ్ కానీ ఏదైనా దొరకలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఈ సీజన్ మారగానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా వేస్టేజ్ ఉన్నప్పుడు వాటికి అలవాటు పడిన కుక్కలు ఇమీడియట్గా వాటికి సంబంధించిన ఫుడ్ ఏదైనా దొరకనప్పుడు, ఆ మీట్కి సంబంధించింది కానీ చికెన్కి సంబంధించినటువంటి మీట్ ఏదైనా దొరకనప్పుడు ప్రజల మీద దాడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిన్నపిల్లల మీద, అదేవిధంగా వృద్ధుల మీద దాడి జరుగుతున్నట్లుగా మనకు గతం జరిగినటువంటి విషయాలు బట్టి తెలుస్తుంది. కొంచెం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలను స్కూల్స్కి కానీ బయటికి కానీ ఎటైనా బయటికి పంపించేటప్పుడు కొంచెం గుంపులుగా పంపించాలి, ఒక్కరినే పంపించకుండా ఉండకూడదు. అదేవిధంగా వృద్ధులు కూడా కొంచెం జాగ్రత్తగా కుక్కలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంచెం ముందస్తుగా మీరు ఉండవలసిందిగా. అయితే రీసెంట్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు కూడా దీని మీద ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక కమిటీ వేయాలన్నటువంటి ఆలోచనలు చేసింది. ఆ కమిటీకి సంబంధించి దానికి సంబంధించి మీకు ఏమైనా విషయాలు తెలుసా సార్? అసలు కమిటీ వేశారా? ఒకవేళ కమిటీ వేస్తే అక్కడ నుండి మీకు ఏమైనా మార్గదర్శకాలు వచ్చాయా కొత్తగా, న్యూ ఇన్స్ట్రక్షన్స్? వాస్తవానికి నేను కూడా పత్రికా ముఖంగా తెలుసుకోవడం జరిగింది. హైకోర్టు సూచనలు ఒకటి స్టేట్ కమిటీ, డిస్టిక్ కమిటీ, మండల కమిటీ కూడా ఏమన్నారు. వాటి గురించి ఇంకా మాకు విధి విధానాలు అయితే పూర్తి స్థాయిలో రాలేదు. ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత మేము కూడా దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకునేది అనేది కూడా చేపట్టాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఏబీసీ సెంటర్స్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ చేసేటువంటి సెంటర్స్ కూడా ఏర్పాటు అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాటికి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఎలాగైతే చేస్తారో అంటే ఈ వీధి కుక్కలకు సంబంధించి కూడా రీప్రొడక్షన్ జరగకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే తీసుకుంటారు. వాటికి కూడా ఆపరేషన్స్ చేసి అంటే రీప్రొడక్షన్ జరగకుండా చూసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళకు గతంలో ఉన్నాయి. అవి మాత్రం ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కొంత మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చిన్నపిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించకూడదు. వృద్ధులు ఎవరైనా బయటికి వెళ్తే చేతిలో కర్ర పట్టుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ముందు కాన్షియస్ అంటే అవసరం అయితే తప్ప అంటే సీజన్ చేంజ్ అవుతున్నది కాబట్టి కుక్కల బిహేవియర్లో చాలా మార్పులు అనూహ్యంగా వస్తుంటాయి. కాబట్టి వాటికి భోజనం అంటే తిండి సరిగా లేనప్పుడు కూడా మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు దాడి చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అవసరం అయితే తప్ప బయటికి వెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సిచ్యువేషన్ని కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఒకే ప్లేస్లో ఒక 20 మందికి పైగా కుక్క గరవడము, ఒకే కుక్క ఇంత దాడి చేయడానికి కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి వ్యవస్థ ఒక సంచలనం సృష్టిస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ కుక్క మనం తాగేటువంటి ఆవులకు కానీ ఏదైనా పశువులకు కానీ కరిస్తే ఆ పాలు తాగినా కానీ మాకు ఇబ్బందులు తలెత్తున్నటువంటి ఒక ఆందోళన కూడా ఇక్కడ కమలాపూర్ వాసులు నెలకొంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేబీస్ వైరస్ అనేది కుక్క కాటు వల్లనే వస్తుంటుంది అన్నటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనప్పటికీ కూడా మనం అప్రమత్తంగా అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఏ సమస్య ఉండదన్నది మాత్రం ప్రజలు తప్పకుండా గ్రహించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి ముగ్గురు కుక్క బారిన పడి కుక్క కాటుకు గాయాల పాలైనటువంటి వాళ్ళు ముగ్గురు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి నిన్నటి నుండి కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ నరేష్ సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, నిన్న జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏంటంటే ఒక 15 మందికి పైగా అంటే 18 మంది కుక్క కాటుకు గురయ్యారని చెప్పి అంటున్నారు. అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతమందిని గడిచింది అది? నిన్న మనకు సుమారు 9-9:30 ప్రాంతంలో మాకు వరుసగా పేషెంట్లు రావడం జరిగింది. మా దగ్గరికి సుమారుగా 15 నుంచి 20 మంది దాకా వచ్చారు. వాళ్ళందరికీ మేము వెంటనే వైద్య సదుపాయాలు కానీ వాళ్ళకు అవసరమైన ఇంజెక్షన్స్ అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్
ఇస్తూనే వాటితో పాటు ఇమ్యూన్ అయిన వాళ్ళకి ఇమ్యూన్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చాక దాని తర్వాత గాయాలు మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, బ్లీడింగ్ కాస్త ఎక్కువగా ఉన్న వాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తూ ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం కోసం వాళ్ళని ముగ్గురిని అడ్మిట్ చేసుకున్నాము. ఓవరాల్గా మా దగ్గరికి అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగింది. అందులో ముగ్గురిని మేము అడ్మిట్ చేసుకున్నాము. వీళ్ళందరూ కమలాపూర్ సంబంధించిన ప్రజలే, స్థానికులే. దాని తర్వాత వీళ్ళతో పాటు ఇంకొక 6 నుంచి 8 మంది కుక్క ఒక బర్రెను కరవడంతో ఆ బర్రె పాలు తాగిన వాళ్ళు భయానందాలకు గురై మన దగ్గరకు వచ్చి రావడం జరిగింది. కాకపోతే ఈ వేదిక ద్వారా మీకు నేను తెలియనిది ఏంటంటే వైరస్ అనేది బర్రె పాల ద్వారా సోకదు కాబట్టి ఒకవేళ ఎటువంటి కుక్క అయినా సరే ఒక బర్రెని కానీ కరిచినట్టయితే మనం దాన్ని పాలు తాగడం వల్ల మనకు అది వైరస్ అనేది సోకదు. దానికోసం మనం వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మిగతా చిన్నపిల్లలు ప్లస్ వృద్ధులు మనకు వచ్చిన పేషెంట్స్లో చాలామంది వృద్ధులు అధికంగా ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఈ టైంలో సీజనల్ చేంజ్ అయినప్పుడు కుక్కల బిహేవియర్లో చేంజెస్ వచ్చి అవి కాస్త విపరీతమైన బిహేవియర్ని ప్రవర్తిస్తూ కనిపించే వాళ్ళని కరిచే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తలు పాటిస్తూ తద్వారా ఫర్దర్ ఒకవేళ ఇన్ కేసు ఏమైనా పొరపాటున మన కుక్కలు ఇట్లా కరిచినట్టయితే మనకు కమలాపూర్ మండలంలో ఉన్న సిహెచ్సిలో మనకు అన్ని విధాలుగా వ్యాక్సిన్స్ కానివ్వండి, ఇమ్యూనోగ్లోబులిన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఫర్దర్గా అవసరమైతే అడ్మిట్ చేసుకొని 24/7 వాళ్ళు మానిటర్ చేసుకునే సదుపాయం కానీ మా దగ్గర ఉంది. కాబట్టి మీరు వచ్చి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే సీజన్ చేంజ్ కాగానే కుక్కల్లో వచ్చే బిహేవియర్ ఎందుకు మారేటువంటి అవకాశం ఉంటుంది సార్? మామూలుగా మీకు ఐడియా ఉంటుంది కదా కుక్కల వాళ్ళ స్థితి మీద. అంటే ఏదైనా ఒక మన ఫిజికల్ బాడీకి హ్యూమన్స్ అయితే మనము వర్షానికి మనం కవర్ చేసుకుంటాము, మనకు ఇళ్లలో ఉంటాము, షెల్టర్ ఉంటుంది. అదే మనకు వీధిలో ఉండే కుక్కలకు మాత్రం అటువంటి ఉండకపోవడం వల్ల సడన్ క్లైమేటిక్ చేంజ్ని ఏ జీవి అయినా, అది మనిషి అయినా సరే తట్టుకోలేకపోతాడు. అందువల్ల మనకు కూడా కొన్నిసార్లు సీజనల్ చేంజెస్ వల్ల సీజనల్ ఫీవర్స్ అనేవి, అంటే దోమకాటుగా కాకుండా సీజనల్ చేంజ్ వల్ల కూడా ఫీవర్స్ వస్తుంటాయి. అలాగే మన బాడీ ఎలాగే తట్టుకోదో మనకైతే ఇల్లున్నాయి, షెల్టర్ ఉన్నది. పాపం షెల్టర్లెస్ కుక్కలు ఏవైతే ఉంటాయో వాటికి సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ వల్ల వాళ్ళ మానసిక అంటే ఫిజికల్ ఇరిటేషన్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ద బాడీ వల్ల వాటి మెంటల్ కండిషన్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు అయితే ఇప్పుడు హైకోర్టు కూడా ఒక కుక్కల్ని నివారించడం కోసము ఒక ప్రత్యేక కమిటీ వేయాలని చెప్పి కొన్ని సూచనలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది సార్. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ ప్లస్ ప్రివెంటివ్ మెజర్స్ ఎట్లా తీసుకోవాలనేటువంటివి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కానీ మీకు అట్లాంటి ఏమైనా సూచనలు వచ్చాయా సార్? మేము నిన్న మాకు ఈ విషయం తెలియగానే పేషెంట్లకు వైద్యం అందించడంతో పాటు దానికి సంబంధించిన అధికారులకు ఎంపీడీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ సందర్శించారు, పేషెంట్లను చూశారు. అలాగే వాళ్ళ టీంని వాళ్ళు అలర్ట్ చేశారు. వాళ్ళు అనిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక టీంని అలర్ట్ చేసేసి అక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే ఈ వీధిలో ఉండే కుక్కలు ఉంటాయో వాటిని వాళ్ళు రెస్పెక్టివ్ వెటర్నరీ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి వాటికి స్టెరిలైజేషన్ చేసి అనిమల్ బర్త్ కంట్రోల్ లాగా స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ వాటిని వదిలేసే అవకాశం ఉంటాయి. దానివల్ల మనకు ఫర్దర్గా కుక్కల యొక్క రిప్రొడక్షన్ తగ్గిపోయి వాటి నంబర్ తగ్గే అవకాశాలు ఉంటుంది. కానీ మనము ఇంకా ఉన్న కుక్కలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇటువంటి విపరీతమైన సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ అట్లాంటి కండిషన్స్లో కావచ్చు, లేకపోతే కొన్ని రేబీస్ సోకిన కుక్కలు కూడా వాటి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. కాబట్టి మనం చిన్నపిల్లలని, వృద్ధులని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉంది సార్? ఏమైనా సివియర్ కండిషన్లు ఉన్నాయా? ముగ్గురే ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితులు ఏమైనా తీవ్రత కనిపిస్తుందా, మామూలుగానే ఉందా, పర్లేదా? యాక్చువల్లీ నిన్న కుక్క కాటుతో వచ్చిన వాళ్ళు ఒక 17 to 18 మెంబర్స్ చిన్న ఘాట్లతోనే వచ్చారు. వాళ్ళకు మేము వ్యాక్సిన్ మరియు ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తూనే యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చేసి పంపించాము. కాకపోతే మేము నిన్న అడ్మిట్ చేసుకున్న పేషెంట్స్కి ఏంటంటే బ్లీడింగ్ కాస్త ఎక్కువ అవడం వల్ల వాళ్ళని మేము అడ్మిట్ చేసుకుని అబ్జర్వేషన్లో పెట్టుకున్నాము. కానీ ముగ్గురి కండిషన్ స్టేబుల్గానే ఉన్నది. వాళ్ళు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ డిశ్చార్జ్ అవకాశం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ మనం గమనించాల్సింది ఏంటంటే సీజన్ చేంజ్ కావడం వల్ల కుక్కల ప్రవర్తనలో అంటే ఏ జీవిలో ప్రవర్తన అయినా కొంత తేడా వస్తుందంటున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా నొక్కి వక్క అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినా కానీ చాలామంది చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా కుక్క కాటుకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మళ్ళొకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఈ లక్షణాలు
లక్షణాలు ఎలా ఉంటాయి రేబీస్ వ్యాధి వచ్చి సోకిన తర్వాత? ఎందుకంటే విపరీతమైనటువంటి ధోరణి కొన్ని వీడియోస్ చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది. నిజంగా అంత సివియారిటీ ఉంటుందా, అది కుక్క కాటు వల్లనే వచ్చింది? మరొకసారి డాక్టర్ గారిని తెలుసుకుందాము. సార్, ఒకటి చిన్న విషయం మర్చిపోయాము. రేబీస్ వ్యాధి అంటే కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి కూడా సోకుతుందని అంటున్నారు కదా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని తీవ్రత ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ రేబీస్ అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. అది రేబీస్ వైరస్ ద్వారా సోకుతుంది. ఇది మనకు డెడ్ ఎండ్ డిసీజ్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఒకసారి అంటే జంతువు నుంచి జంతువుకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కానీ ఒకసారి మనిషికి ట్రాన్స్ఫర్ అయినాక ఆ మనిషి చాలా వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇనిషియల్గా ఈ ఫీవర్తోనే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మెంటల్ చేంజెస్ అంటే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావడం జరుగుతుంది. లాస్ట్కి హైడ్రోఫోబియా అంటే నీళ్ళని చూస్తేనే విపరీతంగా భయపడి వాళ్ళకి దాహం అవుతున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉంటారు. ద ఫైనల్ కండిషన్ ఆఫ్ ద డిసీజ్ విల్ బి డెత్. అది డెడ్ ఎండ్ డిసీజ్. ఒకసారి మానవుడికి సోకితే చాలా అంటే దీనికి క్యూర్ అనేది లేదు కాబట్టి ప్రివెన్షనే బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ప్రివెంటివ్ మెజర్సే మనం ఫస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే కుక్క ఘాటు పడ్డ తర్వాత దాన్ని నీట్గా కడగడము, ఈ డాక్టర్లు చెప్పినట్టు దాన్ని ఒక ఎప్పటికీ కొంత అంటే కంటిన్యూ ఫ్లోయింగ్ వాటర్లో పెట్టి అలాగే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రేబీస్ వ్యాధి సోకకుండా ఇక్కడ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అలాగే ఇమ్యూనోగ్లోబిన్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ ఇంజెక్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందుగాల అన్నిటికంటే ముందు మనం ప్రివెంటివ్ మెజర్సే దీనికి సరైనటువంటి మార్గం అంటున్నారు. ఒకవేళ ఆ లక్షణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే హైడ్రోఫోబియా అంటే వాటర్ని చూసి కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి భయానకమైనటువంటి స్థితికి లోనవుతారు. ఫైనల్గా దీని స్టేజ్ డెత్ అని చెప్తున్నారు. కాబట్టి బయటికి వెళ్లే ముందు ఖచ్చితంగా చేతికర్ర పెట్టుకొని వెళ్ళడమా లేకపోతే కుక్కలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరగకుండా ఉండడమా అన్నటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.